హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఈ స్మూత్ అనే క్రీమ్ గురించి డిస్కస్ చేద్దామండి. స్మూత్, ఓకే. ఈ స్మూత్ అనే క్రీమ్ని చాలా వరకు చూసుకుంటాను డాక్టర్లు. ఈ పైల్స్ అయితే కదా చాలా మందికి, ఆ పైల్స్ అనే కండిషన్స్లలో నొప్పిని మంటను తగ్గడానికి అయితే డాక్టర్లు ఈ స్మూత్ అనే క్రీమ్ని ఇస్తూ ఉంటారండి పేషెంట్లకి. అలాగే చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా వాడుతూ ఉంటారండి. సో మనం ఈరోజు ఈ స్మూత్ అనే క్రీమ్లో ఉండే డ్రగ్స్ ఏంటి, ఆ డ్రగ్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయి, మరి పైల్స్ దీన్ని వాడొచ్చా, దీని వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా పనిచేస్తూ ఉంటుందని మొత్తం మనము ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో టాపిక్ లకు వెళ్ళిపోయి దీని గురించి తెలుసుకునే ముందు అసలు పైల్స్ అంటే ఏంటి, పైల్స్ ఎందుకు అవుతూ ఉంటాయి, సిమ్టమ్స్ ఏముంటాయి డిస్కస్ చేద్దాం. సింపుల్ ఏం లేదండి, చాలా మంది మనం చూసుకుంటే కనుక వేడి పదార్థాలు తింటూ ఉంటారు, నాన్ వెజ్ తింటూ ఉంటారు, బిర్యానీ తింటూ ఉంటారు, ఆల్కహాల్ సేవిస్తుంటారు, ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల, రోజు చేస్తే, రోజు చేయడం వల్ల వారం 10 రోజులు రోజు రెగ్యులర్ గా చేసిన అనుకోండి, ఖచ్చితంగా బాడీలో డీహైడ్రేషన్ అవుతుందండి. బాడీలో డీహైడ్రేషన్ అయ్యి మోషన్స్ హార్డ్‌గా వచ్చి, మోషన్స్ హార్డ్‌గా రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ మలద్వారం దగ్గర సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. ఈ హార్డ్ మోషన్ రావడం వల్ల, వాటర్ లేకపోవడం వల్ల, ఆ రక్తనాళాల మీద ప్రెషర్ పడి, బాడీ మొత్తంలో ఎండ్ అయ్యే రక్తనాళాలు అక్కడే కదా ఎండ్ అయ్యేది. దాని మీద ప్రెషర్ పడి ఆ రక్తనాళాలు బయటికి పొడుచుకొనొస్తాయి. ఓకేనా? దాన్ని పైల్స్ అంటారు. హెమరాయిడ్స్ అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ మలద్వారం దగ్గర వాపొస్తది. విపరీతమైన వాపు, ముట్టుకుంటే నొప్పి, గడ్డలవుతూ ఉంటాయి. ఫిషర్స్ కట్ అయిపోతూ ఉంటుందన్నమాట చర్మం అక్కడ. విపరీతమైన మంట, నొప్పి, బగ మంట మండుతూ ఉంటుంది. కింద కూర్చోలేరు. కూర్చుందామంటే కింద నొప్పి, బ్యాక్ అంతా నొప్పి, నిలబడలేరు. ఎక్కువ నిలబడితే లాగుతూ ఉంటది కింద మొత్తం. కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు. విపరీతమైన బాధ ఉంటుందన్నమాట. అటువంటి కండిషన్. కొన్నిసార్లు మోషన్ పోతుంటాయి, కొన్నిసార్లు రక్తపు చుక్కలు కూడా పడుతూ ఉంటాయి. అటువంటి కండిషన్‌లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అనేక రకాల పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే కొంతమంది ఈ స్మూత్ అనే క్రీమ్‌ని కూడా డాక్టర్ రాస్తూ ఉంటారండి. ఓకే. మరి ఈ స్మూత్ అనే క్రీమ్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. స్మూత్‌లో మనం చూసుకుంటే గనక ముఖ్యంగా 4 రకాల డ్రగ్స్ ఉన్నాయండి. కాల్షియం డోబిస్లేట్, లిగ్నోకైన్, హైడ్రోకార్టిజోన్, జింక్, ఇలా 4 రకాల డ్రగ్స్ ఉన్నాయండి. ఓకే. సో ఫస్ట్ అసలు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. సో దీంట్లో మనం చూసుకుంటే గనక దీంట్లో మనకు కొన్ని ఇచ్చాడండి అప్లై చేసుకునేవి. సో ఇదొచ్చేసి క్రీమ్ కదా. సో మనకి ఇది తీసేసి దీన్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి ఇది తీసేయాలి, క్యాప్ తీసేయాలి. దీన్ని ప్రెస్ చేస్తే దీంట్లో క్రీమ్ వస్తుందన్నమాట. అంటే ఇది యానస్ లోపల పెట్టుకొని, మొత్తం మలద్వారం దగ్గర బెడ్ లోపల పెట్టుకొని ఇది ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న ఆయింట్మెంట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. లేదు ఇలా పెట్టుకోవడం నాకు ఇబ్బందిగా ఉందన్నప్పుడు మీరు ఫింగర్‌తో కూడా పెట్టుకోవచ్చండి. ఫింగర్‌తో పెట్టుకోవడానికి మీకు ఇట్లా ఇవి ఇచ్చాడన్నమాట. జస్ట్ ఇట్లా నార్మల్‌గా ఇవి ఉంటాయన్నమాట. వీటిని మన ఫింగర్‌కి ఏసుకొని ఆ క్రీమ్ తీసి లోపలికి పెట్టుకోవచ్చన్నమాట. మరి ఎప్పుడు పెట్టుకోవాలి? ఎప్పుడు పెట్టుకోవాలంటే జనరల్‌గా చూసుకోండి. పైల్స్ అయినప్పుడు మోషన్ పోదామంటే కూడా భయమైతుందండి. మోషన్ పోయినప్పుడు కూడా విపరీతమైన నొప్పొస్తది కాబట్టి పోవాలన్నా భయమేస్తూ ఉంటుంది. అందుకని మీరు నైట్ పెట్టుకోండి. ఓకేనా? నైటు 3 టైమ్స్ ఎప్పుడు మీకు ఉంటే అప్పుడు 3 టైమ్స్ పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే మీకు నొప్పి రాదు. నొప్పి మంట తగ్గిపోతుంది కాబట్టి మోషన్ పోవచ్చు ఈజీగా. అట్లా. మోషన్ పోయిన తర్వాత పెట్టుకోవాలి, పోకముందు పెట్టుకోవాలి. అట్లా చేస్తే బెటర్ అన్నమాట. ఓకే. మరి మీరు ఆయింట్‌మెంట్ పెట్టుకున్నారు కదా! మరి ఎలా పనిచేస్తుందంటే, సో దీంట్లో మనకు 4 రకాల డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి 4 రకాల డ్రగ్స్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే నువ్వు ఈ క్రీమ్ పెట్టుకుంటావో, ఈ క్రీమ్‌లో ఉన్న కాల్షియం డోబిసిటీ ఏం చేస్తుందంటే, ఇది వాపు తగ్గిస్తూ ఉంటుంది. పైల్స్ అయినప్పుడు వాపు, నొప్పి ఉంటుంది కదా! విపరీతమైన వాపొస్తది. ఇంత వాసిపోతదన్నమాట కింద. ఆ వాపు తగ్గిస్తది మెల్లగా. తగ్గించి దాంట్లో రక్త ప్రవాహాన్ని పెంచి మంచిగా ఆ వాపు తగ్గిపోయి లోపలికి వెళ్ళే విధంగా ఈ కాల్షియం డోబిసిటీ చేస్తది. తర్వాత లిగ్నోకైన్. లిగ్నోకైన్ నువ్వు పెట్టుకుంటావు గదా! ఆయింట్‌మెంట్ పెట్టుకోగానే లిగ్నోకైన్ అనేది మత్తులాగా పనిచేస్తది. ఓకేనా? అంటే ఇక నీకు ఎంత నొప్పి, మంట ఉన్నా వెంటనే తగ్గిపోద్దన్నమాట ఇంకా. లోకల్ అనస్థీషియా లాగా పనిచేస్తదన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోకార్టిజోన్. హైడ్రోకార్టిజోన్ ఒక స్టెరాయిడ్. ఇది కూడా నొప్పిని, మంటని, వాపును ఇమ్మీడియేట్‌గా తగ్గిస్తూ ఉంటుంది. ఇక జింక్. జింక్ వచ్చేసి ఒక యాంటీసెప్టిక్ క్రీమ్ లాగా పనిచేస్తుందన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఈ క్రీమ్ పెట్టుకుంటారో, ఈ క్రీమ్ పెట్టుకున్న జస్ట్ ఒక 5 మినిట్స్ లోపు మీకు చాలా రిలీఫ్ వస్తదన్నమాట. అప్పటిదాకా మంట, నొప్పితోని మీరు బాధపడుతున్నారు కదా! ఎప్పుడైతే నువ్వు ఈ క్రీమ్ పెట్టుకున్నావో, ఈ క్రీమ్ పెట్టుకున్న 5-10 మినిట్స్ లోపు మంచి రిలాక్సేషన్ వస్తది. హాయిగా. ఓకేనా? ఇక నీకు సాయంత్రం వరకు లేదా ఈ డ్రగ్ పనిచేసే వరకు అసలు నీకు పైల్స్ అయినాయనేది కూడా నీకు తెలీదన్నమాట. అంత బాగా పనిచేస్తది ఇది. మంచిగా పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాలండి. ఓకే. దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. క్రీమ్ కాబట్టి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నార్మల్‌గా వాడుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉందండి.
30 గ్రామ్స్ మనకు 166 అట్లా పడుతుంది అనమాట. ఇది మనకు అరిస్టో కంపెనీది. అరిస్టో కంపెనీ అంటే మంచి కంపెనీ, బ్రాండెడే. ఓకేనా, వాడొచ్చు అనమాట. క్రీమ్ వాడడం వల్ల ఏంటంటే ముఖ్యంగా పైల్స్ తగ్గిపోతాయి, ఫిషర్స్ కట్ అయితే ఉంటుందిగా, ఫిషర్ తగ్గిపోతూ ఉంటుంది, వాపు, నొప్పి, మంట, ఇచ్చింగ్ ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. సో అందుకని డాక్టర్స్ రాస్తుంటారు, చాలా మంది వాడుతూ ఉంటారు. ఓకే, సో మీకు కనుక ఈ టాపిక్ మరి ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ టాపిక్ లో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ వీడియోస్ మరిన్ని వస్తుంటాయండి. మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఛానల్ లింక్ నేను కింద ఇస్తాను, అక్కడ నుంచి చూసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, అలాగే నేను కింద ఇప్పుడు మీకు లింక్స్ లో లేదా అఫిలియేట్ లో కొన్ని రకాల పైల్స్ తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆయుర్వేదిక్ గానీ ఏమైనా పౌడర్స్ గానీ ఉంటాయి, యాడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు బై చేసి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. రైట్, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.